హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో ఏంటంటే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో నేనైతే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. నేనైతే మార్నింగ్ లేచేసరికి టైం 7 అయ్యింది. నా టిఫిన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇప్పుడు టైం 10 అవుతుంది. మా హస్బెండ్ ఎప్పుడో మార్నింగ్ 5కి వెళ్ళారు. ఇంకా అయితే టిఫిన్కి కూడా రాలేదు. ఎప్పుడు వస్తారో కూడా తెలీదు. ఇప్పుడు నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తానో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా 6 ఉల్లిపాయలను తీసుకున్నాను. తొక్కలు తీసేసి క్లీన్ చేసి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను షార్ట్ వీడియోలో చెప్పే కదా, మాకు ట్రాన్స్ఫర్ వచ్చింది, మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోబోతున్నామని. యాక్చువల్గా అయితే మేము ఈ మంత్ వెళ్ళిపోవాల్సింది. ఇంకా మాకు 2 months అయితే ఇక్కడ ఉండమని చెప్పారు. మేము ఇక్కడే ఇంకో 2 months ఉంటాము. అంటే నవంబర్లో ఇక్కడ నుంచి అయితే మేము అవుట్ అవుతాము. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోసే షూట్ చేస్తూ మీకు పెడుతూ ఉంటాను. ఈ ఆనియన్స్ అయితే బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి కదా, దానికోసం అయితే ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను. నాకైతే అంతగా ఏమీ చేయడం రాదు, ఏదో జస్ట్ ట్రై చేస్తున్నాను అంతే. ఎలా వచ్చింది అన్నది మీకు లాస్ట్లో చెప్తాను. మీరు కూడా ట్రై చేయాలా వద్దు అన్నది. మొత్తం తీసుకున్న ఉల్లిపాయలన్నిటినీ నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. నాకు మార్నింగ్ లేచినప్పటి నుంచి వీడియో తీద్దామని నేను నైట్ అయితే అనుకున్నాను, కానీ కుదరలేదు. మా వారు నేను 1/2 గంటలో వస్తాను నాకు టిఫిన్ చేయి అన్నారు. 1/2 గంట కాస్త 10 అయింది, ఇంకా రాలేదు. ఆనియన్స్ అన్నీ అయితే నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసిన వాటిని ఇలా 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 చేసి ఇప్పుడు మనమైతే వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే 6 ఆనియన్స్ తీసుకొని ఇలా అయితే కట్ చేశాను. ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి డీప్ ఫ్రైకి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఇందులో అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఆయిల్ అయితే హీట్ అయిందో. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. మార్నింగ్కే ఎండ అయితే చూడండి ఎలా ఉందో. లేవంగానే ఎండ ముఖం చూసి నాకైతే తల తిరిగినట్టు అనిపించింది ఒక్క క్షణం. ఈరోజు ఎండ అయితే ఘోరంగా ఉంది. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. బాగా బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు అయితే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని తీసి మనమైతే పక్కనే పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఫ్రై అయిన వాటిని తీసి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. నావైతే కొంచెం బాగా ఫ్రై అయ్యాయి. మీరు ఇలా కాకుండా ఇంకొంచెం లైట్గా అయ్యేటప్పటికే దించేసుకోండి. ఇలా అయితే మొత్తము తీసుకొని వేరే దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి. చూసారా, నేను ఎన్ని ఆనియన్స్ కట్ చేస్తే ఈ మాత్రమే అయ్యాయి. నేనైతే 6 ఆనియన్స్ అయితే కట్ చేశాను, నాకు ఇన్నే అయ్యాయి. నేనైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, మా వారు ఇప్పుడు డ్యూటీ నుంచి వస్తారంట, చికెన్ తీసుకొస్తానని చెప్పారు. ముందుగా నేనైతే ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. చికెన్ తీసుకొచ్చాక మిగతా ప్రాసెస్ అయితే చేస్తాను. అంతవరకు అయితే ఇప్పుడు ఖాళీగా కూర్చొని కాసేపు ఇన్స్టా స్క్రోల్ చేస్తూ ఉంటాను. నాకైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. మీకు ఎవరికైనా నా ఇన్స్టా అకౌంట్ తెలియకపోతే భవానీ చిన్న 2024 ఉంటుంది, చూడండి. నేను ఇన్స్టాలో కూడా రీల్స్ చేస్తూ ఉంటాను. మీకు కనుక నచ్చితే అక్కడ కూడా ఫాలో చేయండి నన్ను.
నేనైతే ఇప్పుడు ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే వీటిని కడుక్కొని ఇందులో అయితే ఇవైతే ఇప్పుడు 1 అవర్ అయితే నానబెట్టుకుంటాను. రైస్ అయితే నేను కడుక్కొని నానబెట్టేసుకున్నాను. 1 అవర్ అయితే వీటిని నేను ఇప్పుడు సోప్ చేసేసుకుంటాను. నాకు చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు వీడియో తీయడం అయితే కుదరలేదు. ఏమేమి వేసానో ఎలా మ్యాగ్నేట్ చేశానో చూపిస్తాను చూడండి. నేనైతే చికెన్లో పసుపు, కారం, సాల్ట్, మిరియాల పొడి, కలర్ కోసం అయితే నేను కలర్ ఏమీ వేయలేదు. రెడ్ చిల్లీ పౌడర్, అదే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసాను. డీప్ ఫ్రై చేసుకున్నాను కదా ఆనియన్స్, అవైతే ఇందులో వేసాను. కొత్తిమీర వేసాను. బిర్యానీ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే నా దగ్గర ఉంది, అదైతే ఇందులో వేసేసుకున్నాను. పెరుగేసి మ్యాగ్నేట్ చేసి అయితే వీటిని కూడా పక్కన పెట్టుకున్నాను. కాసేపు అయ్యాక బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. చికెన్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. రైస్ కూడా నానబెట్టేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఆ రెండు అయ్యేలోగా నేనైతే ఇప్పుడు ఒక యాపిల్ అయితే తింటాను. మార్నింగ్ ఎప్పుడో ఒక దోశ తిన్నాను, కొంచెం ఆకలి అవుతుంది. ఇప్పుడు టైం అయితే 11:12 అవుతుంది. బిర్యానీ ఏ టైంకి అవుతుందో తెలియదు కదా. ఇప్పుడు నేనైతే ఒక యాపిల్ అయితే తింటాను. నానబెట్టుకున్న బాస్మతి రైస్ని హాఫ్ బాయిల్ చేసుకోవడానికి అయితే ఒక సైడ్ వాటర్ పెట్టుకున్నాను. అందులో అయితే హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకుంటాను. బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో లెమన్ ముక్క అయితే ఒకటి వేసుకోవాలి. ఇదైతే రైస్ వైట్గా వస్తుంది ఇది వేసుకుంటే. సాల్ట్ అయితే 4 స్పూన్స్ వేసుకుంటున్నాను నేను. వాటర్ అయితే ఇలా బాయిల్ అవ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అయితే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అదైతే ఇందులో వేసుకోవాలి. పెట్టుకున్నాం కదా ఆ రైస్ని అయితే ఇప్పుడు మనం ఇందులో ఈ వాటర్లో అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా రైస్ అయితే బాగా నానాయి. చికెన్ అయితే మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే మనం ఏ కుండలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అందులోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. నేనైతే ఇందులో చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇందులోకి అయితే చికెన్ అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ కోసం అయితే రైస్ మరుగుతున్నాయి కదా, ఆ మరిగిన వాటర్ని ఇందులో 2 గ్లాసెస్ అయితే నేను వేసుకుంటాను. ఇప్పుడు ఆ మరుగుతున్న రైస్ వాటర్ అయితే ఇందులో వేసుకున్నాం కదా. ఆ రైస్ వాటర్ ఇందులో వేసుకోవడం వల్ల వచ్చే యూజ్ ఏంటంటే చికెన్ అయితే సాఫ్ట్గా అవుతుంది. వాటర్ వేసుకున్నాక కొంచెం ఒక 2 మినిట్స్ అయితే మనం చూస్తున్నారు కదా రైస్ అయితే 70% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. 70% కుక్ అయిన రైస్ని అయితే ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అందులో అయితే లేయర్ లాగా వేసుకోవాలి. నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను పుదీనా, కొత్తిమీర. ఇప్పుడైతే వీటిని అయితే మనం లేయర్ వేసుకున్నాం కదా దానిపైన అయితే స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనాతో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. మొత్తం రైస్ అంతా వేసుకున్నాము. ఇప్పుడు అయితే పైన పుదీనా, అలాగే కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే పైన గీ కూడా వేసేసుకోవాలి. కొంచెం ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మొత్తం వేసాం కదా, డెక్కన్ అయితే పెట్టేసుకోవాలి. డెక్కన్ పెట్టాక స్టవ్ ఆన్ చేసేసుకొని 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో, 25 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవాలి. కుక్ అయ్యాక చూపిస్తాం మళ్ళీ. చూస్తున్నారు కదా బిర్యానీ అయితే ఇక్కడ కుక్ అవుతుంది. బిర్యానీ అంతా కుక్ అయ్యేసరికి నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేశాను. బిర్యానీ చేసేసరికి ఇన్ని ఎంట్లు అయితే వచ్చాయి. ఇవన్నీ తోమాను. కిచెన్ అంతా మొత్తం క్లీన్ చేసేసాను.
కిచెన్లో అయితే హ్యాండ్ వాష్ లిక్విడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే క్యాంటీన్ నుంచి ఈ సంతూర్ ప్యాక్ ఒకటి తీసుకొచ్చాను. ఇదైతే ఇప్పుడు ఇందులో అయితే నేను వేసుకుంటాను. నేనైతే ఈ ప్యాక్ క్యాంటీన్ నుంచి తీసుకొచ్చాను. చాలా రోజులు అవుతుంది తీసుకొచ్చి, కానీ ఈ బాక్స్లో ఉండేదైతే ఇప్పుడు కంప్లీట్ అయింది కాబట్టి నేను ఇప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేస్తున్నాను. మొత్తం పౌచ్ మొత్తం అయితే ఇందులోకి అయితే నేను షిఫ్ట్ చేస్తాను. ఇంతకుముందు దీనికంటే బాక్స్తో వచ్చేదే మేము యూజ్ చేసాము, అది మంచి స్మెల్ వచ్చేది. బాక్స్లో అయిపోయేదాకా డెటాల్ ప్యాక్ ఒకటి తీసుకొచ్చాము. దాని స్మెల్ అయితే అసలు నాకు నచ్చేది కాదు. ఈ సంతూర్ స్మెల్ అయితే కొంచెం బాగున్నట్టే ఉంది. ఇప్పుడైతే కొంచెం లోపల వేస్తుంటే బయటకు లీక్ అయింది. నేనైతే ఇప్పుడు కొంచెం హ్యాండ్ వాష్ చేసి చూస్తాను స్మెల్ ఎలా ఉందో. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంతకు ముందు తెచ్చేదానికంటే ఇదైతే చాలా బాగుంది. ఈ సంతూర్ మనం దమ్ముకు పెట్టుకుని బిర్యానీ అయితే దమ్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాం. బిర్యానీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే బిర్యానీ తిన్నాక నాకు కూల్ డ్రింక్ తాగడం అయితే అలవాటు. మా హస్బెండ్కి చెప్పాను, తీసుకురావడం మర్చిపోయారు అతను. ఇప్పుడు నేనైతే కింద షాప్ ఉంది మా ఇంటి దగ్గరలోనే, వెళ్ళైతే రెండైతే చిన్న కూల్ డ్రింక్స్ 20 రూపీస్ అయితే తీసుకొస్తాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ వీడియో తీస్తాను. ఇదే మా అపార్ట్మెంట్. ఇప్పుడు నేనైతే షాప్కి వెళ్తున్నానని చెప్పాను కదా, మా ఇంటికి దగ్గరలోనే షాప్ అయితే ఇదే. అంకుల్ 2 డ్రింక్స్ ఇవ్వండి, 20 రూపీస్. కోకోకోలా ఉందా? థమ్స్అప్ ఉన్నా పర్లేదు. డ్రింక్స్ అయితే తీసేసుకున్నాను. అదికో కనిపిస్తుంది కదా, అదే మా అపార్ట్మెంటు. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇదే మా అపార్ట్మెంటు. పైనుంచి కిందకి దిగేటప్పుడు అయితే బాగానే ఉంటుంది, కానీ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడే చుక్కలు కనిపిస్తాయి. కాళ్ళు అయితే నొప్పులు వస్తాయి ఎక్కేసరికి. మాదైతే 3rd ఫ్లోరు. ఇదిగోండి నేనైతే ఇంటికి వచ్చేసాను. అబ్బా, కాళ్ళు అయితే నొప్పులు కింద నుంచి వచ్చేసరికి. నేనైతే ఇంటికి వచ్చేసాను. ఈ కూల్ డ్రింక్స్ అయితే అంత కూలింగ్ ఏమీ లేవు, ఫ్రిడ్జ్లో పెడతాను ప్రస్తుతానికి. మా హస్బెండ్ అయితే టిఫిన్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోయారు. లంచ్ కూడా చేయలేదు. లంచ్ డ్యూటీ నుంచి వచ్చాక చేస్తారని చెప్పారు. నా పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అలా ½ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకుంటాను. ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది. 2 వరకు రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. బిర్యానీ అయితే ఇప్పుడు లిడ్ అయితే తీసి చూద్దాము. స్టవ్ ఆఫ్ చేసి ½ అన్ అవర్ అయింది కదా, ఇప్పుడైతే లిడ్ తీసి చూద్దాము ఎలా వచ్చిందో. చూస్తున్నారు కదా బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చిందో. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేనైతే ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. నేనైతే బిర్యానీ వేసేసుకున్నాను. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బాగా వేడిగా ఉంది. స్మెల్ అయితే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తిన్నాక మళ్ళీ కలుస్తాను. ఆఫ్టర్నూన్ నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బిర్యానీ అంత స్పైసీగా లేదు, అలానే అంత దీనిగా కూడా ఏమీ లేదు. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. బిర్యానీ అయితే తిన్నా కదా, కింద షాప్ నుంచి తీసుకొచ్చాను కదా కూల్ డ్రింక్, అదైతే ఇప్పుడు నేను తాగుతాను. మళ్ళీ మా హస్బెండ్ వచ్చాక అతను తిన్నాక టేస్ట్ ఎలా ఉందో అడిగి చెప్తాను. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మధ్యాహ్నం అయితే ఫుల్గా తిన్నాను కదా, తిన్నాకైతే మంచి నిద్ర వచ్చింది. ఫుల్గా పడుకున్నాను. ఇప్పుడే లేచాను. ఇంకా మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయినారు.
మార్నింగ్ అయితే బట్టలు ఉతికాను, అవి ఇప్పుడు తీసుకొచ్చాను. ఇవైతే ఇప్పుడు మడతలు పెట్టుకోవాలి. మధ్యాహ్నం తిన్నాక వీడియో తీద్దాం అనుకున్నాను. నాకైతే ఫుల్గా నిద్ర వచ్చింది, ఇంకా ఫుల్గా అయితే పడుకుడిపోయాను. వీడియో తీయటం అయితే కుదరలేదు నాకు. ఇంకా ఈరోజు అయితే చంద్రగ్రహణం కదా, మళ్ళీ నైట్కి కూడా తొందరగానే తినేయాలన్నారు. 7 o'clockకి అలాగైతే తినేద్దాం అనుకుంటున్నాను నేను. మా వారైతే ఇప్పుడే డ్యూటీకి అయితే వెళ్ళారు. ఈరోజు సండే స్పెషల్స్ మీ ఇంటి దగ్గర ఏం చేసుకున్నారో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వారైతే ఇప్పుడే డ్యూటీకి వెళ్ళారు. నా మెట్టెలు అయితే పూర్తిగా పాడైపోయినాయి, అవి అయితే మార్చుకోవాలనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, మార్చుకోవడం అయితే కుదరట్లేదు. ఈరోజైనా డ్యూటీలో 1 hour పర్మిషన్ అడిగి రమ్మని చెప్పాను, మార్చుకుంటాను ఈరోజైతే. బట్టలు అయితే మడత పెట్టేశాను, దేని ప్లేస్లో అది పెట్టుకుంటే అయిపోయింది ఇంకా బట్టల పని అయితే. ఇప్పుడైతే ఇల్లు తుడవాలి. టైం ఆల్రెడీ 5:30 అవుతుంది అనుకుంటున్నాను, టైం కూడా నేను చూడలేదు. బట్టలన్నీ అయిపోయినాయి, ఇప్పుడైతే ఇల్లు తుడుచుకుంటాను. బట్టల పని అయిపోయింది. మధ్యాహ్నం వంట అయిపోయాకైతే సామాన్లు అయితే తోముకున్నాను కదా, అవైతే ఇప్పుడు దేని ప్లేస్లో అదైతే పెట్టుకుంటాను. సామాన్లు అయితే దేని ప్లేస్లో అవైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇల్లంతా ఒకసారి అయితే ఊడ్చేయాలి. మధ్యాహ్నం వంట అయిపోయి ఊడ్చాను, కానీ మళ్ళీ ఒకసారి ఊడుస్తాను, ఎందుకంటే ఈవినింగ్ అయింది కదా. ఊడ్చి ఒకసారి లైట్లు అయితే వేసుకుంటాను. ఇంట్లో దోశల రుబ్బు కూడా అయిపోయింది. నేనైతే ఏమీ ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే గ్రహణం పడుతుంది కదా, ఎందుకులే మళ్ళీ రేపు ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి ఏం ప్రిపేర్ చేయలేదు. రేపు ఒక్క రోజుకి టిఫిన్ ఏదో ఒకటి అయితే చేసేసుకుంటాను. ఇప్పుడైతే బెడ్రూమ్ ఊడ్చుకుంటున్నాను. సండే కానీ ఈరోజు మాకైతే సండేలా కూడా ఉండదు, ఎప్పుడు సండేలా ఉండదు. ఈరోజు అనే కాదు, మేము ప్రతిరోజు వీకెండ్ లానే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కరోజు కూడా సెలవు అయితే ఉండదు. ఏమైనా సెలవులు ఉన్నాయి అంటే మేము 1 month అయితే లీవ్ తీసుకుంటాం కదా, ఆ 1 month లీవ్లోనే మాకు సెలవులు అనేవి ఉంటాయి. నార్మల్గా అయితే సెలవులు ఏమి ఉండవు. ఒక 1 hour 2 hours మాకు పర్మిషన్ అంటే ఇస్తారు, కానీ పర్మిషన్ కూడా కష్టమే, అందరికీ ఈరు పర్మిషన్ కూడా అని. నా ఇల్లు తోడవడం పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అలా కాసేపు కూర్చొని రిలాక్స్ అవుతాను. వెళ్తే పైకి వెళ్ళి వాకింగ్ అయితే చేస్తాను కొద్దిసేపు. బయటికి అయితే ఎక్కడికి వెళ్ళను, పైకే వెళ్ళి అయితే నేను వాకింగ్ చేస్తాను. నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేసేది కూడా ఏమీ లేదు, ఎందుకంటే మధ్యాహ్నం చేశాను కదా చికెన్ దమ్ బిర్యానీ, అదే అయితే కొంచెం ఉంది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే 2 బాక్సుల్లో కట్టి తీసుకెళ్లారు, ఇంకా అయితే కొంచెమే ఉంది బిర్యానీ. ఆ బిర్యానీ అయితే మా ఇద్దరికి సరిపోతుంది, కాబట్టి నైట్కి డిన్నర్ అయితే ఏమీ ప్రిపేర్ చేయట్లేదు ఇప్పుడు నేను. మా ఇంటికి ఎదురుగా అయితే బ్రహ్మకమలం చెట్టు ఉంది, దానికైతే మొగ్గలు వస్తున్నాయి.
చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదైతే ఒక మొగ్గ, పైన ఇంకోటి వస్తుంది. ఆ పైకి మీరు చూస్తున్నట్లయితే కనిపిస్తుందా మీకు? కనిపించట్లేదు అనుకుంటా, క్లారిటీగా అయితే లేదు కదా. ఇదిగోండి, ఇది ఒక మొగ్గ. ఈ చెట్టుకి అయితే చాలా పువ్వులు వచ్చాయి. అయినా కానీ 2 మంత్స్ నుంచి కంటిన్యూస్గా పువ్వులు వస్తూనే ఉన్నాయి. చాలా మంచిగా ఉంటుంది. ఫ్లవర్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. రోజు రోజుకి ఇదైతే ఎలా గ్రోత్ అవుతుందో నేను మీకు వీడియోలో రోజు డైలీ షార్ట్స్లో అయినా చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు నేనైతే పైకి వాకింగ్కి వెళ్తున్నాను. డోర్ అయితే గడపెట్టేసి వెళ్ళిపోతాను. తాళం ఏం వేయను, ఎందుకంటే మాకు సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఎవరు వస్తారని అలా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మాకు ఇంటికి పక్కనే ఇంకో ఇల్లు కూడా ఉంటుంది, అందుకే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే పైన మీకు కెమెరా కనిపిస్తుంది, సీసీ కెమెరా. మొత్తం మాకైతే ఫుల్ కెమెరాలతోనే ఉంటుంది కాబట్టి సెక్యూర్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను పైకి వెళ్తున్నాను వాకింగ్ చేయడానికి. ఆల్మోస్ట్ నేను పైకే వెళ్తాను, బయటికి ఎక్కడికి ఏమి వెళ్ళను. బయటికి మనం వెళ్ళి వాకింగ్ చేసుకోవాలంటే పక్కనే ఆర్కేపురం రైల్వే స్టేషన్ అనే ఒక స్టేషన్ ఉంది. లోకల్ ట్రైన్స్ తప్పితే ఇంకే ట్రైన్స్ అక్కడ ఆగవు. అక్కడికి వెళ్ళి మనం అయితే వాకింగ్ చేసుకోవచ్చు. కిందకి దిగేటప్పుడు బాగానే ఉంటుంది, పైకి ఎక్కేటప్పుడే బాబోయ్ అస్సలు ఎక్కలేము, అలసటగా ఉంటుంది. పైకి అయితే వచ్చాను. 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ అలా వాక్ చేసి అయితే నేను ఇప్పుడు కిందకి అయితే వెళ్ళిపోతాను. పైన మా గార్డెన్ మా ఓనర్స్ ఎలా సెట్ చేసుకున్నారో చూపిస్తాను చూడండి. అన్నారు కదా, అక్కడి నుంచి అయితే మేమైతే ఇలా పైకి వస్తాము. పైన చాలా రకాల పువ్వుల చెట్లు అయితే పెట్టుకున్నారు మా ఓనర్ వాళ్ళు. చూస్తున్నారు కదా, ఇవన్నీ గులాబీ చెట్లే. ఇది కూడా గులాబీ చెట్టే. వీళ్ళైతే మొక్కల్ని బాగా పెంచుతారండి. ఇదిగోండి, ఇదైతే మల్లి చెట్టు. ఈ మల్లి మొగ్గ నిన్నైతే నేను తీసాను, చాలా మంచి స్మెల్ వస్తుంది. నిమ్మ చెట్టు చూసారా, నిమ్మకాయలు ఎంత చెట్టు అంత చిన్నగా ఉన్నా కానీ కాయలు అయితే ఎంత భలే వస్తున్నాయో మీకు కనిపిస్తుందా? ఇక్కడ చెట్టు అయితే చాలా చిన్నదిగా ఉందండి, కానీ కాయలు అయితే బాగా వస్తున్నాయి వీటికి. వీటిని ఏం పువ్వులు అంటారో నాకైతే తెలియదు, కానీ ఇది తీసి మనం ఎన్ని రోజులు బయట ఉంచినా కానీ పువ్వు అయితే అసలు మనకు వాడిపోయినట్టుగా అనిపించదు. ఇదే మా మేడపై నుంచి వ్యూ అండి. మీకు అక్కడ కనిపిస్తుందా? అదైతే బ్రిడ్జ్. అదైతే మీకు కనిపిస్తుంది అయితే బ్రిడ్జ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా ఆర్కేపురం రైల్వే స్టేషన్ అని, అదే అది. ఇక్కడ నుంచి అయితే ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. మాకు ఎనీ టైం ట్రైన్ సౌండే వినిపిస్తూ ఉంటుంది. ఎక్కువ భయం ఉన్నోళ్ళు ఎవరైనా అయితే ఆ ట్రైన్ సౌండ్కి మధ్య రాత్రిలో లేచి భయపడతారు, అంత సౌండ్గా వస్తుంటాయి. ఎందుకంటే చూస్తున్నారు కదా ఎంత డిస్టెన్స్ లేదు, చిన్నదే. ఇక్కడైతే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉంది మా ఇంటి పక్కనే, కానీ మేమైతే ఇప్పటివరకు ఎప్పుడు అక్కడైతే కొనుక్కోలేదు. జస్ట్ అక్కడైతే ఉందని చూశాను అంతే. ఇదే మా అపార్ట్మెంటు కిందన. మీకు కింద చూపించాను కదా షాప్కి వెళ్ళిన వీడియోలో. మీకు ఇప్పుడు ట్రైన్ వస్తే చూపిస్తా చూడండి, ఇలాగే వెళ్తుంది ట్రైన్. ఆ బ్రిడ్జ్ అయితే ఎప్పుడు ఫుల్ రష్గానే ఉంటుంది, అసలు ఖాళీగానే ఉండదు. నేనైతే ఇలా కొద్దిసేపు అయితే వాకింగ్ చేసి 1/2 అవర్ 1 అవర్ చేస్తాను, అంత ఎక్కువ ఏమీ చేయను. చేసేకైతే కిందకైతే వెళ్ళిపోతాను. ఈ పైన ఈ లోపలికి ఇక్కడ ఈ లోపలికి అయితే ఒక ఇల్లు కూడా ఉంది మాకు, పెంట్ హౌస్. అందులో అయితే కేరళ వాళ్ళు ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఎవరు కాదు, కేరళ వాళ్ళు ఉంటారు. ట్రైన్ వచ్చినప్పుడు అయితే మీకు వీడియో తీసి పెడతాను చూడండి. మేడపైన ఈవినింగ్ సన్సెట్ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా సన్సెట్ అయితే. నేనైతే వాకింగ్ చేస్తున్నాను. నేను మార్నింగ్ చికెన్ దమ్ బిర్యానీ చేశాను కదా, ఆ పాట్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మీకు ఆ పాట్ లింక్ ఎవరికైనా కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకైతే ఆ లింక్ షేర్ చేస్తాను. మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కానీ ఆ పాట్ అయితే కింద అసలు మాడిపోవడం అలాంటిది అయితే ఏమీ లేదు, చాలా బాగుంది. మాకు ఆఫర్లో 1300 or 1400 అయితే పడింది. మా హస్బెండ్ అయితే ఆర్డర్ చేశారు, నాకు కరెక్ట్గా ఎంత పడింది అన్నది తెలియదు, కానీ ఈ రేంజ్లో అయితే వచ్చింది మాకు. మీరు కూడా ఇప్పుడు దసరా
ఆఫర్లు వస్తున్నాయి కదా, తక్కువకైతే వస్తాయి. చూడండి ఒకసారి. లింక్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే మీకు లింక్ షేర్ చేస్తాను. నా వాకింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. 1 అవర్ ఉన్నాను, ఒక్క ట్రైన్ కూడా రాలేదు. మీకు చూపిద్దామనే 1 అవర్ అయితే ఉన్నాను. ఇంతసేపు అయితే నేను ఎప్పుడూ లేను పైన, మీకు చూపిద్దామనే ఉన్నాను. జస్ట్ నేను ఇలా కిందకు వచ్చాను. ఇప్పుడైతే ట్రైన్ వెళ్తుంది. రేపు ఎప్పుడైనా మళ్ళీ అప్పుడు చూపిస్తాను, రేపు ఎప్పుడైనా. ఇప్పుడైతే టైం 7 అవుతుంది, గ్రహణం కదా. 7కి అయితే తినేమని అయితే ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడైతే నేను తినేస్తాను. ఆఫ్టర్నూన్ చేసిన బిర్యానీనే ఉంది, అదైతే ఇప్పుడు నేను తింటాను. బిర్యానీ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే బిర్యానీ అయితే నేను తినేస్తాను. మా వారు వచ్చాక తింటారు. టైం ఉంటే తింటారు, లేదంటే తిన్నని అయితే చెప్పారు. నేనైతే ఇప్పుడైతే బిర్యానీ తింటాను. నా బిర్యానీ తినడం అయితే అయిపోయింది. లాస్ట్లో గ్రేవీ రైస్ కదా, కొంచెం కారంగా అయితే అనిపిస్తుంది. ఎప్పుడంటే లాస్ట్ సాటర్డే అయితే రిలయన్స్లో ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చాను. మా బావ వాళ్ళ పిల్లలు వచ్చారని, వాళ్ళైతే ఏమి తినలేదు, అలా ఫ్రిడ్జ్లోనే ఉంది. నేను కూడా అప్పటి నుంచి ఏమి తినలేదు. కొంచెం కారంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే కూల్ డ్రింక్ అని ఏమైనా తాగాలనిపిస్తుంది. ఈవినింగ్ తెచ్చిన కూల్ డ్రింక్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఐస్ క్రీమ్ అయితే తింటాను. చూస్తున్నారు కదా, ఇదైతే బటర్ స్కాచ్ ఐస్ క్రీము, చాలా బాగుంటుంది. నేను సెకండ్ టైం థర్డ్ టైం అనుకుంటా ఇది టేస్ట్ చేయడం. ఫస్ట్ టైం నాకు అంత అనిపించలేదు, కానీ సెకండ్ టైం తినేటప్పుడు చాలా బాగుంది. ఈ బాక్స్ నాకు 220 ఆ రేంజ్లో పడింది. ఇప్పుడు నేనైతే ఐస్ క్రీమ్ తింటాను. చాలా కారంగా అనిపిస్తుంది, ఎందుకంటే గ్రేవీ రైస్ కదా, అందుకనేమో. బౌల్లో అయితే ఐస్ క్రీమ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఐస్ క్రీమ్ అయితే తింటాను. ఐస్ క్రీమ్ తినడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే బిర్యానీ తిన్నాను కదా, వచ్చే గిన్నెలన్నీ తోమేసి లైట్స్ అయితే ఆఫ్ చేసేస్తాను. నా పని అంతా అయిపోయింది. మా వారు వచ్చేసరికి ఏ టైం అవుద్దో కూడా తెలీదు. వస్తే మాత్రం బయటికి అయితే వెళ్ళే పని ఉంది. వస్తే వెళ్తాము, లేదంటే లేదు, రేపు ఎప్పుడైనా వెళ్తాము. కిచెన్లో నా పని అంతా అయిపోయింది. లైట్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడైతే కాసేపు అయితే కూర్చొని అలా యూట్యూబ్, ఇన్స్టా మార్నింగ్ నుంచి చూడలేదు, ఇప్పుడైతే చూస్తాను. బయటికి వెళ్తే మాత్రం వీడియో తీస్తాను. మేమైతే బయటకి అయితే వెళ్తాం అనుకున్నాం కదా, అసలు 1 అవర్ కాదు కదా, హాఫ్ అన్ అవర్ గ్యాప్ కూడా దొరకలేదు. మాకు బయటకు వెళ్ళడం అయితే కుదరలేదు. ఇప్పుడు టైం కరెక్ట్గా 10:05 అయింది. ఇంక మేమైతే పడుకుడిపోతున్నాము. ఇప్పుడే మా హస్బెండ్ డ్యూటీ నుంచి అయితే వచ్చారు, 10 అయింది వచ్చారు. మేమైతే ఇప్పుడు పడుకుని పోతున్నాము. ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ అందరికీ, గుడ్ నైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఆ వీడియోస్ షూట్ చేస్తూ పెడుతూ ఉంటాను. బిర్యానీ పార్ట్ అయితే ఎవరికి కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని లింక్ అయితే నేను ఇస్తాను. బాయ్ అందరికీ, గుడ్ నైట్.